యబ్బా జంపింగ్ జాక్స్ 650 పెద్ద సారు. హలో, చిలుకూరుకి వచ్చినాం మేము. నా కొడుకు ఎక్కడున్నా రాజే. ట్రైన్ చేయమంటున్నట్టుంది. సరే అదంతా కాదు, నువ్వు అభిషేకం చేసినావు, హ్యాపీగా ఉందా లేదా పాప? నువ్వు పాప అభిషేకం చేసింది, ఉద్యోగం వస్తుంది నెక్స్ట్. కన్నయ్య ఏం చేసినావు బయట కూర్చొని? ఆయిల్ ఇచ్చి వచ్చావా? పెన్ ఏడరా పెట్టుకుండేది ఏంది బా ఇచ్చేదో అంటివి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాళైతే పొద్దున్నే లేచి చిలుకూరికి ప్రయాణం కట్టాము. యాక్చువల్గా మేము న్యూ హౌస్లోకి రాకముందే ఎప్పటి నుంచో ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, కానీ అది అస్సలు కుదరటమే లేదు. ఏదో అంటారు కదా, శివుడి ఆజ్ఞైనా లేనిదే చీమైనా కుట్టదంట. ఆయన తలుచుకుంటేనే ఏ ప్రయాణమైనా ముందుకు సాగుతుంది అన్నది ఈ విషయంలో, అంటే కొన్ని విషయాల్లో మనకు ప్రాక్టికల్గా కూడా అర్థమైపోతుంది. అందుకు చాలా మేము పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. జనరల్గా 7కి బయలుదేరుతాము అనుకున్నాము, బట్ 7కి అనుకుంటే 8 అవుతుంది అని ఆలోచించి, సో మా టార్గెట్ 6కి బయలుదేరాలి అని పెట్టుకున్నాము. 6కి అనుకుంటే లాస్ట్కు బయలుదేరే సమయం వచ్చేసి 6:50 అయ్యిందన్నమాట. ఇదివరకైతే చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు కొంచెం గ్యాప్ వస్తూ ఉందన్నమాట. $740 కనపరాలే, కనిపించిందా? తొందరగా లైట్ ఆఫ్ అయిపోతుంది. 740కి అంతా వచ్చేసినాం. ఇదిగో ఇక్కడ మా పెద్ద సారు. హలో, చిలుకూరుకి వచ్చినాం మేము. ఏ నుంచో మొదలెట్టినారు జనాలు, చెప్పులు ఇడ్సండి, టెంకాయ కొనుక్కోండి అని. చెప్పులు ఏంటంటే మా షాప్లో టెంకాయ మా దగ్గరనే కొనుక్కొని చెప్పులు మా దగ్గరనే వదలండి. అండర్స్టూడ్? అండ్ ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పమంటారా? నేను చాలా మంచి ఇన్ఫర్మేషనే ఇస్తున్నాను, కానీ బట్ అది జనాలకి రీచ్ అవ్వట్లేదు అని ఒక చిన్న బాధ అండి, అంతే. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ కనీసం 10 మందికి పనికొస్తుంది అన్నప్పుడు అది 10 మందిలోకి వెళ్ళట్లేదు అని ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. పంతులు గారు అదే చెప్పారనమాట. అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏవేవో అడ్డమైన గాసిప్స్ చేసుకుంటూ ఉంటారు కదా, దాని బదులు ఇలాంటి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ నలుగురికి పాస్ అయ్యేలా ఏదైనా చెప్పండి అని చెప్పి ఆయన చెప్పారు. నేను అలా చెప్పడానికే చాలా ట్రై చేస్తున్నాను. తిరుమలలో సుప్రభాత సేవ ఎంత అదృష్టమో అసలు. రూపాయి ఖర్చు లేకుండా మనము అంత దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని చూడటం అనేది అస్సలు మనకు చాలా అంటే చాలా లక్. అది ఎలా వెళ్ళాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ చెప్పాను ఒక వీడియోలో, కానీ రీచ్ రాలేదన్నమాట. ఇలాగా నేను మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను, బట్ రీచ్ రావట్లేదు. ప్లీజ్ కొంచెం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నట్లయితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, నా వల్ల 10 మందికి మంచి జరిగింది అని. యాక్చువల్గా నేను చెప్పే విషయం ఏంటి అంటే, మనకు శివాలయంలో ₹1 ఖర్చు లేకుండా అభిషేకం మన చేతులతో చేయిస్తారండి. అది ఎలా అన్నది నేను మళ్ళీ చెప్తాను. అబ్బా వెళ్ళన్నారా నువ్వే నేనా? నీకెవర్రా బాగా పెట్టినారే? ట్రైన్ గేమ్ ఆడుకుంటున్నట్టుంది. అని అది ఆడ ఉరికినాడు చూడు. చిలుకూరులో ఉన్న శివయ్యకు అభిషేకం చేసిన పంచామృతం. మరి అభిషేకం ఎవరు చేస్తారు? సామాన్యులు.
కరెక్ట్గా 8 గంటల కల్లా శివాలయంలో ఉన్నట్లయితే పంతులు గారు అనౌన్స్ చేస్తారు, అభిషేకం జరుగుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్పి. మీరు ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. మన చేత అభిషేకం చేయిస్తారు. ఎన్నో జన్మల పుణ్యం అండి అలా అభిషేకం చేసుకోవాలి. ఒక ఫ్యామిలీకి ఓన్లీ ఒకటే ఇస్తున్నారు అభిషేకం చేయడానికి. సరే అదంతా కాదు, నువ్వు అభిషేకం చేసినావు, హ్యాపీగా ఉందా లేదా? ఎక్కడ చేసావు? శివుడికి. ఎక్కడున్నాడు శివుడు? చిలుకూరులో వద్దా? నీ చేత్తో అభిషేకం చేసినావు, లోపల పోయి చేతులు పెట్టి దండం పెట్టినావు. మామూలుగా పోయి తగలనిస్తారా శివుణ్ణి? నువ్వు టచ్ చేసినావా లేదా? అభిషేకం చేసినావా లేదా? వేటితో చేసినావు పాప నువ్వు? ఇవాళ పొద్దు నేను నిద్ర లేసి వచ్చినందుకు వర్త అనిపించింది. పాప అభిషేకం చేసింది, ఉద్యోగం వస్తుంది నెక్స్ట్, మీరే దానికి సాక్ష్యం. ఉద్యోగం వస్తానే పార్టీ ఇస్తాను. నాకు జనరల్గా తెలుసు శివాలయం దగ్గర 8ంటికి ఉంటే అభిషేకం చేసుకోవచ్చు మనము అని చెప్పి. కాకపోతే మేము ఆ టయానికి రీచ్ అవుతామా లేదా, లేకపోతే ఇప్పుడు ఏమైనా రూల్స్ మార్చారా అన్న విషయాలు నాకు తెలియదన్నమాట. లేకపోతే జనరల్గా వెళ్ళేటప్పుడు మేము ఒక పాల ప్యాకెటో పెరుగు ప్యాకెటో మనకు తోచింది ఏదో ఒకటి తీసుకెళ్లే వాళ్ళము. కానీ మాకు ఏంటంటే క్యాబ్ డ్రైవరు ఊర్లో నుంచి కాకుండా ఓఆర్ఆర్ మీద నుంచి తీసుకెళ్ళాడు. అందుకోసం కొంచెం ఎర్లీగా వెళ్ళాము. రీచ్ అవ్వాల్సిన టైం కంటే కూడా ఒక 20 మినిట్స్ ముందే రీచ్ అయ్యాము. అదే చెప్తున్నాను కదా, భగవంతుడి కృప అనే చెప్పచ్చు అనమాట. ఎందుకు అలా ఫాస్ట్గా రీచ్ అయ్యామో తెలియదు. 8 కల్లా శివాలయం దగ్గర ఎందుకున్నామో తెలియదు. నేను అక్కడ ఒక అబ్బాయిని కూడా అడిగాను, అక్కడ నిల్చొని పదండి పదండి అంటున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయిని అడిగాను, ఇలా మన చేత్తో అభిషేకం చేయిస్తారు కదా, అలా ఏమైనా పిలుస్తున్నారా చేస్తున్నారా అంటే ఆ అబ్బాయి లేదు అలా ఏం లేదు అని ఏదో చెప్పాడు. మరి అబ్బాయికి తెలియదో ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ అలా చెప్పాడు. సరేలే అని చెప్పి సైలెంట్గా దర్శనం చేసుకొని పక్కకు వచ్చేసాం. ఈ లోపల పంతులు గారు పిలుస్తూ ఉన్నారు మైక్లో, అభిషేకం జరుగుతుంది, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందా, రండి రండి. ఇంకా చూడు ఊరుకో బ్యాగులు ఫోన్లు అన్నీ గబగబా మా ఆయన చేతిలో వేసేసి నేను వినీలా సాత్విక్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. శ్రీకర్ వస్తే ఇబ్బంది అవుతుందేమో, వాడంతసేపు ఉండడు అని చెప్పి మా వారు బయటే ఉండిపోవాల్సి వచ్చేసింది. ఇలా అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. దర్శనం కూడా చాలా ప్లజెంట్గా, అంటే చాలా త్వరగా అయిపోయింది. ఎర్లీగా వెళ్ళాం కదా, మేము వెళ్ళే టయానికే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దర్శనం చేసుకొని రిటర్న్ కూడా అవుతున్నారు. మేము వెళ్ళే టయానికి కొంచెమే రద్దీగా ఉంది. లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అక్కడి నుంచి శివాలయానికి వచ్చేసాము. కరెక్ట్గా అభిషేకం టయానికి అభిషేకం చేసుకోవటము, అక్కడ అంతసేపు ఉండటము, ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనము శివుడిని తగిలి మొక్కుకొని వచ్చామన్నమాట. ఆయనకు పెట్టిన చందనాన్ని మన చేతులతో మనమే తీసుకొని అంటే మేము అక్కడే లోపల పెట్టుకున్నాం కదా, మా వారికి మా శ్రీకర్కి నేను అలా చేత్తో తీసుకొచ్చి తర్వాత పెట్టేశాను. మా చిన్నోడు చూడండి అక్కడ ఎలా దూరుతున్నాడో, కింది నుంచి అలా వచ్చేసాడు అనమాట. అసలు ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు? అక్కడ చదువుకునే పిల్లలకి అంటే స్టూడెంట్స్కి ఇలా దేవుడిది పెన్నులు పంచుతున్నాము రండి అని చెప్పారు. అంతే, ఇదిగో మా పెద్దోడు చిన్నోడు వెళ్ళి చెరొక పెన్ను తెచ్చుకున్నారు. ఇదిగోండి, ఈ దెబ్బతో మా సాత్విక్ హోంవర్క్స్ అన్నీ సతాయించకుండా చేసేసుకోవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా మనసులో అనుకున్నాను అన్నమాట. ఇగో మా చిన్నోడు నాకు పర్పుల్ ఇవ్వమంటే ఇవ్వలేదు, నాకు పర్పుల్ ఇవ్వమంటే ఇవ్వలేదు అని చెప్పి వచ్చాడు. పర్పుల్ కావాలంట. పంతులు గారు నీకు ఏదొస్తే అదే ఇస్తాను అన్నారంట. మా పాపకు మాత్రం పెన్ ఇవ్వనన్నారంట. నేను కూడా చదువుకుంటున్నాను అంటే అప్పుడు ఇచ్చారంట. సో ఇదే అనమాట మన చిలుకూరులో జరిగిన మొత్తము. అండ్ అలాగే ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. సరే ఇంకా అక్కడ ఉండి చేంజ్ చేస్తాంలే అని చెప్పేసి ఇక్కడ ఈ క్లిప్ ఎందుకు ఆన్ చేశానంటే, ఇప్పుడు బెగ్గర్స్ చాలా వెరైటీగా బెగ్ చేస్తున్నారు తెలుసా. సార్ 10 రూపాయలు అంటే ఇవ్వండి సార్, స్కానర్లు కూడా పెట్టుకుంటున్నారు. జనరల్గా సార్ దానం చేసి వెళ్ళండి సార్ అంటారు కదా, కాదు సార్ 10 రూపాయలు వేయండి 100 రూపాయలు వేయండి అని చెప్పి బెగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ బయటికి రావాలి, మనకి ఇదొక్కటే బయటికి వచ్చే దారి అన్నట్టు. మన పిల్లలు ఈజీగా ఏదో ఒకటి కొనేస్తారు కదా. మా పెద్దోడు అదేదో కీ చైన్ కొన్నాడు త్రిశూలంది. వాళ్ళు ఏదో అటేటో వెళ్ళిపోయి కొన్నారు, మేము ఏటో ఇంకొక సైడ్ నుంచి వచ్చేసాం కాబట్టి ఆ క్లిప్ అయితే తీయలేకపోయాను. ఈ లైట్స్ కింద ఇలాంటివి ఏమన్నా చూసామనుకోండి, ఫట్ అక్కడేమో బాగా దగా మెరిసిపోతాయి. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే దాని క్వాలిటీ అనేది బయటపడుతుంది. మ్యాక్సిమం నేనైతే ఏ షాపింగ్ చేయలేదులేండి. మనకేంటంటే నేత్రానందం అన్నీ చూడాలి మెయిన్, నాకు అది చాలా ఇష్టం.
అన్నీ చూస్తూ ఉంటాను. అలాగా ఏదైనా కొంచెం బాగా రీజనబుల్గా ఉంది అంటేనే పర్చేస్ చేస్తాను, కానీ లేకపోతే అంత ఈజీగా ఎక్కడ ఏది కొనను. కొన్నిసార్లు బోల్తా కూడా పడతానమాట. ఏదో వాడేదో టెంప్ట్ చేస్తాడు అమ్మేవాడు, నేనేదో అప్పుడు పిచ్చి నెత్తికెక్కి ఉంటుంది అనమాట. సో ఏమీ ఆలోచించకుండా కొనేస్తాను. ఇక్కడైతే ఫ్రూట్స్ చాలా బాగున్నాయండి. నేరేడు పళ్ళు అయితే ఇంతలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవేవో వాటర్ యాపిల్స్ అంట, అదేదో కొత్త రకం పండ్లు కూడా కనిపించేశాయి మనకి. నేరేడు పళ్ళు మనకి జనరల్గా పావు కేజీ 40 రూపీస్ ఇస్తున్నారు. సరే అవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, పావు కేజీ 60 అయితే కొందాంలే అని చెప్పి వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు పావు కేజీ 100 రూపీస్ చెప్పిందనమాట. వామ్మో, పావు కేజీ 100 రూపీసా, ఎంత పెద్దగా ఉంటే మాత్రం అంత పెట్టలేం కదా అని చెప్పేసి చక్కగా వెనక్కి వచ్చేసాను. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఇదిగో గుమ్మాలకు వేసుకునే తోరణాలు అండ్ ఇక్కడ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఏమంటారు, చిన్న చిన్న రోళ్ళు, తవాస్, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. నేను అప్పుడెప్పుడో ఇక్కడే అనుకుంటా, చిన్నది మా ఇంట్లో అల్లం వెల్లుల్లి దంచుకునే పేస్ట్ దంచుకునేది రోలు ఉంటుంది. ఆ రోలు ఇక్కడే చిలుకూరులోనే తీసుకున్నట్టు గుర్తు నాకు. అప్పుడు కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళము. ఆఫ్టర్ కోవిడ్ చాలా తగ్గిపోయింది చిలుకూరుకి అసలు తగ్గిపోవడం ఏంట్లే, ఇప్పుడే వెళ్ళటం మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇది వరకు 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, మహాప్రదక్షిణాలు అని చెప్పేసి. ఇప్పుడు మహాప్రదక్షిణాలు 108 కాదనమాట, 11 ఉన్నాయి అక్కడైతే. అది కూడా వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్ అయితే మాత్రం తప్పకుండా బయట సైడ్ మాత్రమే తిరగాలంట, లోపల తిరగడానికి అయితే మాత్రం అస్సలు లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినట్లయితే వీక్ డేస్లో వెళ్ళండి. అలాగే హాలిడేస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని హాలిడేస్ లేని రోజు వెళ్ళండి. ఇలాగైతే మొత్తం దర్శనం చేసుకొని ఇలా వచ్చేసాం. మధ్యలో 30 రూపీస్ బోర్డు కనిపించింది కదా, ఆ షాప్లో దూరిపోయానులేండి. దూరిపోయి 30 రూపాయలకి ఏమేమి వస్తున్నాయా, అందులో మనకి ఏమైనా పనికొస్తాయా అని చెప్పి చూసి ఇవేవి మనకేం పనికి రావలే అని చెప్పి నేత్రానందం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఆపేసాను అనమాట. మళ్ళీ ఎందుకు ఆన్ చేశానో చెప్పమంటారా? మన దగ్గర మీషోలో తీసుకున్న పర్పుల్ కలర్ డ్రెస్ ఉంది కదా, ఈ మధ్య నేను ఎక్కడ బయటికి వెళ్ళినా సరే నా డ్రెస్ కాకుండా ఒక 3-4 డ్రెస్సులు కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక అమ్మాయి వేసుకొని ఉంది. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకొక అమ్మాయి కూడా వేసుకొనే ఉంది. సేమ్ డ్రెస్సులు ఎంతమంది దగ్గర ఉన్నాయిరా బాబోయ్ అనిపిస్తుంది. ఏంటో ఈ మధ్య చాలా షార్ట్స్ కూడా వచ్చాయి దానికి సంబంధించి. సరే ఇప్పుడు మనకి లోపల ఆకలి రాముడు పిలుస్తూ ఉన్నాడు. మార్నింగ్ అయితే చాయ్ తాగేసి వెళ్ళాంలేండి. ఎంత చాయ్ తాగినా సరే బయట ఫుడ్ తినాలని మనసు అప్పుడప్పుడు కోరుకుంటూ ఉంటుంది కదా. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం వండుతాం? అది కాక ఇంటికి వచ్చేసరికి కూడా 11 అయిపోయింది. అప్పటిదాకా తినకుండా ఉండాలంటే కష్టం కదా. అందుకోసం సరే ఏదైనా తిందాము అని చెప్పేసి అక్కడ నిల్చొని డిస్కషన్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని ఇక్కడ దగ్గర ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తూ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటివి మేమైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటామో తెలుసా అండి? అంటే చూసుకుంటూ వెళ్తామన్నమాట. ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉందో అక్కడికి దూరిపోతాం. ఎందుకు అంటే ఓకే ఇక్కడ టేస్ట్ బాగుందేమో అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు అని చెప్పేసి అలా దూరిపోతాము. మొత్తానికైతే ఈ హోటల్కి వచ్చాము. నేను అనుకున్నాను అంటే ఇలాంటి ప్లేసెస్లో ఉంటే ఎక్కడైనా ఒక 20 రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పేసి. ఏం లేదు, మన ఊర్లో అయితే ఎంత ఉన్నాయో కాస్ట్లు అక్కడ కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొక ట్రిక్ ఫాలో అయిపోతాము. అదేంటి అంటే అందరం ఒకటే రెసిపీ కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్తామన్నమాట. వేరు అందరివి వేరు ఉంటాయి. అప్పుడు ఏంటంటే అది కొంచెం టేస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఒకటి బాగలేకపోయినా ఇంకొక దాంతో మనము అలా నడిపేయచ్చు అని చెప్పేసి. అందరివి బాగానే ఉన్నాయి. టేస్ట్ వరకు అయితే అన్నీ ఓకే అండి. మా వినీలో ఒక్కతే మసాలా దోశ ఇచ్చింది. ఆ మసాలా దోశ వరకు కూడా ఓకే, కానీ బట్ ఏమైందంటే ఆ దోశ అనేది సరిగ్గా రోస్ట్ అవ్వలేదు. అది కొంచెం పిండిగా ఉంది. అదొకటే ప్రాబ్లం ఉండే. ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. నాకైతే వడ సాంబార్ చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం నేను మసాలా దోశ, ఆనియన్ దోశ ఇంతే తింటాను బయటికి వెళ్తే. ఫస్ట్ టైం వడ సాంబార్ ఇచ్చాను ఆర్డర్. ఓకే, నాకు సాటిస్ఫైడ్ అనమాట వడ సాంబార్. మనోడైతే ప్లెయిన్ దోశ, మా వారైతే ఆనియన్ దోశ, అండ్ మా పెద్దోడు పూరి. జర్నీ పడదు అంటాడు, కానీ వాడు పూరీనే కావాలి అన్నాడు. అక్కడికి చెప్పాను, ఇదిగో మళ్ళీ క్యాబ్ ఎక్కను అదెక్కను అని ఏడవకూడదు, అలా అయితేనే తిను అంటే అన్నింటికి ఓకే అన్నాడు. ఇదిగో మా పాప రివ్యూ ఇస్తుంది, ఏం బాగాలేదు, అస్సలు బాగాలేదు అని చెప్పి రివ్యూ ఇస్తుంది. ఇలాగైతే అందరం తినేసి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసాం. 10:08
అయిపోయింది. ఇలాగా 10 కల్లా మనము దర్శనము, అభిషేకము అన్నీ కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు మనము బస్సు ఎక్కుదాము అని అనుకున్నాము, కానీ బస్సులు అయితే రాలేదు, మనకు డైరెక్ట్గా మన ఏరియా వరకు లేవు. అందుకోసము మధ్యలో దిగిపోవాలి. అంటే మెహదీపట్నానికి మాత్రం చాలా ఫ్రీక్వెంట్ బస్సెస్ ఉన్నాయి, చాలా రష్ కూడా ఉంది. ఇంకా ఈ పిల్లల్ని వేసుకొని ఆ బస్సు ఎక్కి దిగి ఎందుకులే చిరాకు అన్నట్టు మళ్ళీ రిటర్న్లో కూడా క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి క్యాబ్ బుక్ చేసాము. లేదు ఇంకా హైలో ఉంది అని అంటే మాత్రం కంపల్సరీ మనము బస్సే ఎక్కేవాళ్ళము. మొత్తానికైతే 11కు మేము ఇంటికి వచ్చేసామండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.